స్థానిక ఎన్నికలకు సంబంధించి పంచాయతీ అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్లో మాట్లాడారు. ఎట్లుంది సార్, ఏంటి పరిస్థితి? బాగుందండి, చాలా బాగుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో ఎవరైతే గ్రామాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఘోరంగా దోపిడీ చేసి గ్రామ ప్రజలను తీవ్రంగా ఇబ్బందుల పాల్గొరి చేసిండ్రో వాళ్ళందరినీ కూడా ఓడగొట్టడానికి ఊర్లన్నీ కూడా ఒకటవుతున్నాయి. ఒకటే అభ్యర్థులకు 3 చెరువుల నీళ్లు తాగిపిస్తున్నారు. రెండవది మేము ఏం చేస్తున్నామంటే ఈసారి యువతరానికి పెద్దపీట వేస్తున్నాం. బాగా చదువుకున్న యువకులు వాళ్ళందరికీ అభ్యర్థులుగా బలపరుస్తూ వాళ్ళ కోసం ప్రచారం చేస్తున్నాం. ఎట్లుంది సార్, అంటే ఇక్కడ జరుగుతున్న ప్రచారం కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ప్రవీణ్ కుమార్ క్యాండిడేట్ వర్సెస్ కోనప్ప క్యాండిడేట్ అంటారు. ఏంటి ఇద్దరు బీఆర్ఎస్లోనే ఉండి చేసుకోవచ్చు? పార్టీలకు అతీతంగా జరుగుతున్న ప్రచారం అండి ఇది. నాకు నచ్చిన క్యాండిడేట్లను నేను అంటే నాకు ఎవరైతే నిజంగా ఈ ప్రాంతానికి న్యాయం చేస్తారని అనుకుంటున్నానో అక్కడ మేము వాళ్ళని బలపరుస్తూ నేను తిరుగుతున్నా. కోనప్ప గారికి నచ్చిన క్యాండిడేట్ని కోనప్ప గారు చేస్తున్నారు. సో దాంట్లో తప్పే ఉన్నది. ఒక పార్టీలో 2 వర్గాలు ఉండకూడదు అని ఎక్కడున్నది. సో సాధ్యమైనంత వరకు సయోధ్య అంటే ఇది ఒక అంటే ఈ వైరుధ్యం అనేది ప్రజలకు లాభం చేకూరుస్తుందని నేను అనుకుంటున్నా. సో అంతే తప్ప మనం ఇక్కడ నిజంగా ఒక మంచి క్యాండిడేట్ ఉంటే మేము కూడా చాలా చోట్ల కాంప్రమైజ్ అయినాం. అది పెద్ద అట్లేం కాదు. చాలా గ్రామాల్లో బాబాపూర్ అనే గ్రామంలో కానీ లేకపోతే సరసాలలో కానీ ఒక క్యాండిడేట్ మంచివాడు, సో అనవసరంగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనే దగ్గర కోనప్ప వర్గం అనో ప్రవీణ్ కుమార్ వర్గాలంటూ ఏం లేవండి. ఇక్కడ నేను ఈ ప్రాంతంలో పోటీ చేసిన నాకు ఇల్లున్నది ఇక్కడ. మీరు కూడా చూసిండ్రు, మా ఇంట్లో పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు చేసిండ్రు మీరు. 3-8 కోసిని. సో ఇందులో వర్గం ఉన్నది. ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎమ్మెల్యే కావాలని ఆనాడు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాలు నేను కాలేకపోయినా. కానీ అప్పుడు నాతో పాటు నడిచిన 45,000 మంది ఓటర్లను వాళ్ళని నేను వదిలిపెట్టుకొని పోలేను. అందుకొరకు నేను ఈ ప్రాంతంతోనే కంటిన్యూ అవుతున్నా. ఈ ప్రాంతంలో ఒకడిని అయిపోయినా, సో ఈ మట్టి బిడ్డను అయిపోయినా. సో ఇప్పుడు ఇక్కడ ఆ రోజు నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు సర్పంచులు కావాలనుకుంటున్నారు. సో వాళ్ళందరి వెనక నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రస్థానాన్ని చూసి చాలామంది సీనియర్ నాయకులు, ఇప్పుడు కొంగ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా బీజేపీ నుంచి కూడా నాతో పాటు చేతులు కలిపారు. సో గోలెం వెంకటేశం గారు వచ్చారు, ఇంకా లెండ్గోరి శ్యామరావు గారు, ఇట్లా చాలామంది వచ్చారు. హర్షద్ హుసేన్ గారు మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు. సో ఇట్లా ఒక మంచి నిశ్శబ్ద విప్లవం అనేది ఈ సిర్పూర్ గడ్డ మీద జరుగుతుంది. నేను దీన్ని వర్గ దృక్పథంతో మీరు అనుకున్నట్టుగా కోనప్ప వర్గం ప్రవీణ్ కుమార్ వర్గం అట్లేం లేదు. అందరం కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే పోరాడుతున్నాం. కానీ గ్రామాల్లో ప్రజలకు ఎవరి వల్ల న్యాయం జరుగుతుందో వాళ్ళ వైపే నేనున్నా. ఇక అంతకుముందు ఎవరైతే దోపిడీ చేసిండ్రో, దొంగతనాలు చేసిండ్రో వాళ్ళ వైపు ఎవరున్నారో నేను చెప్పను. అది ప్లాన్గా అటు కోనప్ప మీరు ఓటు బ్యాంక్ డివైడ్ కాకుండా కాంగ్రెస్ను బీజేపీని నిర్వీర్యం చేసే ఒక పెద్ద ప్లాన్ ఏమైనా జరుగుతుందా దీని వెనకాల? అది చరిత్రనే నిర్ణయిస్తుంది ఏం జరుగుతుంది అన్నది. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ బీజేపీలే కాదు, చాలామంది రాజకీయ నాయకులు ఈ సిర్పూర్ గడ్డ మీద ఎవరైతే రాజకీయం చేసిండ్రో వాళ్ళు చాలామంది కూడా ఈ ప్రజలకు తీరని ద్రోహం చేసిండ్రు. ఇది 100% నిజం. ఈ ప్రజలు అత్యంత దయనీయమైన పరిస్థితులు బతుకుతున్నారు. ఉదాహరణకు మనం ఎక్కడైతే నిలబడ్డామో ఈ కాలనీ 30 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ 30 సంవత్సరాల ఉన్న కాలనీలో గత 5 సంవత్సరాల నుండి మాకు కరెంటు స్తంభాలు వేయించండి అని ప్రజలు అడుగుతున్నారు. కానీ ఇంతవరకు కరెంటు స్తంభాలు వేయించలేదు. చీకట్లోనే సెన్స్ ఆఫ్ డైరెక్షన్తో పోతూ ఉన్నారు. సెల్ ఫోన్ల వెలుతురులో ప్రజలు దాన్నే టార్చ్ లైట్ వాడుకొని పడుతుంది. ఇంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పాములు తేలు గరిస్తే ఎట్లా? పాములు తేలు గరిస్తే వాళ్ళు ఎట్లా పోతారు? మరి ఇది ఈ పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీ ఎమ్మెల్యే కాదు, ఈ ఏరియాలో ఉండే 90% ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేసిండ్రు. అందుకొరకే ప్రజలు మాలాంటి వాళ్ళను ఆదరిస్తున్నారు. విద్యావంతులను ఇంజెక్ట్ చేస్తున్నారు, ప్రజలతో కనెక్ట్ అవుతున్నారు, నేరుగా మీరే స్వయంగా వివరిస్తున్నారు. ఈయన క్యాండిడేట్ అయితే రేపు గల్లా పట్టి అడుగుతాడు, విషయాన్ని సూటిగా చెప్తాడు, లైట్ ఉన్న దిక్కే దారి దొరుకుతుంది, అంధకారంగా ఉన్న చీకట్లు ఉన్న వైపు మీరు పోవద్దు అంటున్నారు. ఏంటి అసలు ప్రజల నుంచి రెస్పాన్స్? అంటే ఇంతకుముందు ఉండే నాయకులు ఏం చేసిండ్రు? పాపం చదువురాని వాళ్ళను, అడుగులకు మడుగులు ఎత్తే వాళ్ళను
ఏటీఎం కార్డు వాళ్ళకి చేతిలోకి పెడతారు, పిన్ కోడ్ ఏమో అగ్రనాయకులు పెట్టుకుంటారు. సో వీళ్ళను కేవలం డంబీలుగా మార్చిండ్రు ప్రజాప్రతినిధులు గ్రామీణ ప్రాంతాల్లో. పవర్ అంతా ఇంకొకటి దగ్గర ఉంటుంది, కాంట్రాక్టులు వీళ్ళ పేరు మీద వస్తాయి, వెనక నుంచి ఒకటి బెనామీ వస్తాడు. వీళ్ళు చేసిన నిజంగా వీళ్ళు మండిగా కాంట్రాక్టులు చేస్తే ఇంజనీర్లకు చెప్పి వీళ్ళ ఎంబుక్ రాయొద్దు అంటారు, వీళ్ళ బిల్స్ క్లియర్ చేయొద్దు అంటారు. ఇంజనీర్లు బిల్స్ ప్రాసెస్ చేయకపోతే టోకెన్ జనరేట్ కాదు, టోకెన్ జనరేట్ కాకపోతే ఖజానా నుంచి పైసలు వీళ్ళకి రావు. సో సర్పంచ్ రెండు వైపులా బదనామవుతాడు, అటువైపు బదనామవుతాడు, ఇటువైపు బదనామవుతాడు. చాలా మేము చేడువాయి అనే గ్రామం పోయినాం, 15 సంవత్సరాలు ఒక వ్యక్తి సర్పంచ్గా పనిచేసిండు, రోడ్డు లేదు, రోడ్డు లేదు. మీరు ఆ రోడ్ను తవ్వి చూపెడుతూ ఏం చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ దీని మీద ఎగ్జాక్ట్లీ మీ దగ్గర కూడా వచ్చిందంటే సంతోషం. మా సోషల్ మీడియా వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు రవి గారు. నిజానికి రోడ్డు లేదు, గ్రామీణ క్రీడా ప్రాంగణానికి రోడ్డు అన్నారు. మేము ఆ రోడ్డు మీద నడుచుకుంటూ పోయినాం, రోడ్డు లేదు, మట్టి. ఆ మట్టి మీద ఉన్న బిల్లు ఎత్తేసినాం, ఎంపీడీఓ ఆఫీసులో నుంచి డేటా తీసుకొని మాట్లాడాం. అదేవిధంగా రోడ్డు వేసిండ్రు, రోడ్డులో కింద ఒక లేయర్ తీస్తే ఇసుక. సో ఇలాంటి రాజకీయ నాయకులను ప్రోత్సహించండి ఇక్కడున్న బడా నేతలు, వాళ్ళ పేర్లు ఇక్కడ అవసరం. సో వాళ్ళ వల్ల ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది కాబట్టి నేను ఈ గడ్డను మా గడ్డగా నేను ఓన్ చేసుకున్నా, ఈ గడ్డ కూడా నన్ను మా బిడ్డగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి నేను అలా వీళ్ళందరినీ కూడా ముందరికి చెప్తున్నాను. అందుకొరకు ఎవరైతే పూర్తిగా చదవని లేకపోతే బలహీనంగా ఉండి వాళ్ళకు ప్రపంచక జ్ఞానం లేని వాళ్ళందరినీ కూడా సర్పంచ్ అభ్యర్థులుగా పెట్టిన రోజులు అప్పటివి. కానీ ఇప్పుడు మేము వీళ్ళందరినీ చదువుకున్న యువకులను పెట్టినాం, ఒక కుమ్రం భీం వారసులు లాంటి బిడ్డలను పెట్టి వాళ్ళు చదువుకున్న వాళ్ళు రేపొద్దున వాళ్ళకు ప్రభుత్వ ప్రొసీజర్స్, పంచాయతీరాజ్ యాక్ట్ అంటే షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు ఉండే ప్రత్యేకమైన హక్కులు ఏంటి, గ్రామ పంచాయతీ చట్టంలో ఏ విధంగా ఉంటాయి, తర్వాత నిధులు ఏ విధంగా, ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏ విధంగా వస్తాయి, పల్లె ప్రగతి నిధులు ఏ విధంగా వస్తాయి, అధికారులు ఏ విధంగా వీళ్ళని సర్పంచ్ని ట్రీట్ చేయాలి, వాటన్నిటి మీద వీళ్ళందరికీ నిష్ణాతులైన అధికారులతో ట్రైనింగ్ ఇప్పిస్తాం. ట్రైనింగ్ ఇప్పించి అవసరం అనుకుంటే హైదరాబాద్ తీసుకుపోతాం, అవసరం అనుకుంటే ఢిల్లీ కూడా తీసుకుపోతాం. ఈ ప్రజాప్రతినిధులను వీళ్ళందరూ స్వతంత్రంగా వాళ్ళ గ్రామాలను డెవలప్ చేసే విధంగా వీళ్ళని తయారు చేయాలని ఒక డ్రీమ్ మాకుంది. ఆ డ్రీమ్ కోసం రాత్రింబాలు తిరుగుతున్నాం, పొద్దున 5 గంటలకు వేస్తున్నాం, రాత్రి 12 గంటలకు వస్తున్నాం ఇంటికి. ఎప్పుడు ఎక్కడ తింటున్నామో తెలుస్తలేదు. బండ్ల మీద గ్రామాలు దాటుతున్నారు, వాగులు దాటుతున్నారు, గిరిజన ప్రాంతంలో గిరిజన గ్రామాలను కనెక్ట్ చేస్తున్నారు. ఎట్లుంది అక్కడ సమస్యలు ఏమేమి కనబడుతున్నాయి? గతంలో కూడా మీరు చెప్పాలంటే బాధగా ఉంది, ఏడవాలంటే కన్నీళ్ళు రావు. వాస్తవం చెప్తున్నాను నేను, ఏడవాలంటే కన్నీళ్ళు రావు, కళ్ళు ఎండిపోతాయి. అంత కన్నీటి కథలు ప్రతి చోట కూడా. రవి గారు హెట్టిగూడ అనే గ్రామం పోయినా నేను. హెట్టిగూడ అనే గ్రామంలో ఒక గుడిసె, ఆ గుడిసెలో ఒక భార్య ఒక భర్త, దానికి కరెంటు లేదు. ఆ కరెంటు లేని గుడిసెలో నుంచి ఒక యువకుడు సుధాకర్ అని ఒక యువకుడు ఆదివాసి, అతను బతుకు తెరువు కోసం ఎక్కడో విశాఖపట్నం పోతాడు. విశాఖపట్నం పోయిన తర్వాత ఎందుకో అతను గుంటూరుకు వస్తాడు. గుంటూరులో అతను చనిపోతే అతని చేతిలో ఉండే చిన్న సెల్, దాని ఆధారంగా ఆ టవర్ లొకేషన్ గుర్తుపట్టి పోలీసు వాళ్ళు హెట్టిగూడ కాల్ చేస్తారు. హెట్టిగూడ కాల్ చేస్తే ఊరోళ్ళందరూ కలిసి డబ్బులు వేసుకొని 21,000 కలెక్ట్ చేసి గుంటూరుకు పంపించి అంబులెన్స్ ద్వారా అతను తీసుకొస్తారు. ట్రాజడీ ఏంటంటే అతను చనిపోయిన విషయం వాళ్ళ అమ్మకు తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. నేను అడిగిన వాళ్ళ భర్తను, తల్లికి చెప్పొచ్చు కదంటే నా భార్య పిచ్చిదైపోతుంది సార్ చలికాలంలో, సో అందుకొరకు ఎండాకాలమే బాగుంటుంది, చలికాలంలో పిచ్చిదైపోతుంది అంటున్నా. ఆమెను చూస్తే అసలు ప్రజల వీళ్ళు లేకపోతే మనుషుల, వీళ్ళని ఈ విధంగా ఎవరు తయారు చేసినారు? అసలు 21వ శతాబ్దంలో మీరు కరెంటు లేని ఇళ్ళను చూస్తామానండి మనం? ఈవెన్ హైదరాబాద్ నగరంలో కుక్కలకు కూడా ఎయిర్ కండిషన్డ్ రూములు, ఎయిర్ కండిషన్డ్ కార్లు ఉన్నాయి. ఇక్కడ మనుషులకు కనీసం గుడిసె కూడా లేదండి. ఆ పరిస్థితుల్లో ఇవాళ బతుకు అట్టపెట్టెలు, చేడువాయి ఇక్కడ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటే చేడువాయి మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. అట్టపెట్టెలతోని, బీర్ బాటిళ్ళు, వైన్ బాటిళ్ళ, కాటన్ల బాక్సులతోని గోడలు కట్టుకున్న ప్రజలను ఇప్పటికి కూడా చూస్తున్నాం. 15 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసిండు అక్కడ వ్యక్తి. వాళ్ళ వెనుకున్న బడా నేతలు ఎవరు? ఆ దొంగలు ఇవాళ వచ్చి రోజు మాకు ఓటేయండి మాటేయండి అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ఎందుకు కోపం రాదండి? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు అసలు ఈ ప్రజలు ఎవరు? వాళ్ళని కేవలం నెంబర్లా? వాళ్ళు కేవలం ఓటర్లేనా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకు కొన్ని కోరికలు ఉండవా? వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాలని వాళ్ళకు ఉండదా? ఈ దొంగలు ఇవాళ వచ్చి మళ్ళీ మాకు ఓటేయండి అని అంటున్నారు. అందుకొరకే మేము ఇలాంటి యువకులను పెట్టినాం. ఈ యువకులు రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ నిధులు రాకపోతే తిరుగుబాటు చేస్తారు, వాళ్ళ గ్రామాలను కాపాడుకుంటారు. ఎట్లా నడుస్తారండి కరెంటు లేని రోడ్ల మీద జనాలు? సో అందుకొరకే సీరియస్గా తిరుగుతున్నాం. టైం తెలుస్తలేదు, టైం నిజంగా తెలుస్తలేదు, పోతూనే ఉన్నాం. ప్రజలు ఇప్పుడు బోరిగాం అనే గ్రామం పోతున్నాం, 70 కుటుంబాలు ఉంటాయి, కనీసం రోడ్డు కూడా లేదు. 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఎక్కడ పోయిండ్రు ఎమ్మెల్యేలు? జగన్నాథపూర్ బ్రిడ్జు, కనీసం జగన్నాథపూర్ బ్రిడ్జ్ ఎందుకు కట్టలేదు తెలుసా మీకు?
ఎందుకు కట్టలేదంటే అది కడితే నీళ్లు నిండుతాయి, నీళ్లు నిండితే ఉసుకదంతా చేయలేము. వీళ్ళు ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ నాశనం చేయబట్టే ఈ విధంగా సిర్పూర్ వెనుకబడ్డది. అందుకొరకే దాన్ని కాపాడుకోవాలని ఈరోజు మేమందరం కూడా ఒక ఉద్యమంగా ముందరికి పోతున్నాం. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్రామాలు తిరుగుతున్నాడు, ఓ పక్కనేమో ఇక్కడ ఉండడనే ప్రచారం, మీరేమో ఇక్కడ టైట్ ఫైట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు ఒక ప్రణాళికాబద్ధంగా పోతున్నారు. ఎట్లా చూడొచ్చు అసలు? ఈ ప్రశ్న వాళ్ళనే అడగాలి. ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారం చేసే వాళ్ళనే అడగాలి, నన్ను అడగద్దు రవి గారు. ఇక్కడ ఉన్న ప్రజలను అడగండి, మా కాగజ్నగర్ గద్దర్ ముస్తఫా లేకపోతే వీళ్ళందరిని అడగండి, ఆ ప్రజలు చెప్తారు. ఆదివాసీ గూడెలు అడగండి, ప్రవీణ్ కుమార్ ఉండాలన్నా పోవాలన్నా. మొట్లగూడ రాంపూర్లో పోయి అడగండి, ప్రవీణ్ కుమార్ ఉండాలన్నా పోవాలన్నా. మురళిగూడలు అడగండి, తుమ్మిడిహేటలు అడగండి, తలేలు అడగండి, అదేవిధంగా దిగడలు అడగండి, అదేవిధంగా హుడికిలు అడగండి, జక్కాపూరు మాకిడీలు అడగండి, మాలిని అడగండి, ఏ చెట్టుని అడగండి, పుట్టిన అడగండి, వాగులను అడగండి, ఉర్రెలను అడగండి. ప్రవీణ్ కుమార్ పోవాలంటే నేను వెళ్ళిపోతా. అప్పుడు ఏమంటారు, ప్రవీణ్ కుమార్ ఉండాలంటే ఉంటా. సో వాళ్ళందరూ కూడా కోరుకుంటారు కాబట్టి అలా నేను ఇక్కడికి వచ్చాను. నేను 5:30 గంటల జర్నీ అండి హైదరాబాద్ నుంచి. నేను గత 20 రోజుల నుంచి ఇక నాకు ఇల్లుంది భయ్. నేను ఎట్లా హైదరాబాద్ నుంచి పోతే ప్రచారం చేసుకుంటారు రోజు వాళ్ళు. ఇక్కడ కుట్రనే అది. రోజు అబద్ధ ప్రచారం, వాడికి తెలిసిందంతా అబద్ధ ప్రచారం. ప్రజలను నాశనం చేయడం, ప్రజలను తప్పుదో పట్టించడం, ప్రజలకు మందు దాపడం, ప్రజలకు గంజాయి తాగిపించడం, వారి చేతిలో 5 రూపాయలు పెట్టడం, అయ్యో పాపం చచ్చిపోయిన చెప్పి కట్టె పంపించడం. అది కాదు కదా ప్రజలకు కావాల్సింది. ఎప్పుడైనా ఆలోచించినావా? అట్టపెట్టెలతోని ఇల్లు కట్టుకున్న మనుషులు ఎట్లా బతుకున్నారు ఒకసారి ఆలోచించినావా? మనమేం బంగ్లాలు ఉంటున్నాం కదా, వాళ్ళు అట్టపెట్టెలు ఎట్లుంటున్నారు? చచ్చిపోతే కట్టే కాల్చుడు కాదు ఇది. మీరేమో నేరుగా డబ్బులు అంటున్నారు, వాళ్ళు మందు పంపిణీ చేస్తున్నారు అంటున్నారు. మీరేమో మా క్యాండిడేట్ చదువుకున్నాడు, పెన్ను పట్టేటోడు, రేపు ప్రశ్నించేటోడు అంటున్నారు. ఎట్లా ఓటేస్తారు మరి డబ్బులు లేకుంటే? ఇప్పుడున్న పరిస్థితి మరి ఈ పోరాటం అంతా ధనబలం వర్సెస్ జనబలం. మేము జనాన్ని నమ్ముకున్నాం, వాళ్ళు ధనాన్ని లిక్కర్ ధనం అండ్ దారు అంటే ధనము లిక్కర్ నమ్ముకున్నారు. మేము జ్ఞానాన్ని తర్వాత జనాన్ని నమ్ముకున్నాం, అంకిత భావాన్ని నమ్ముకున్నాం. ఏం చెప్తారు ప్రజలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాన్స్టిట్యున్సీ ప్రజలు? రేపు సర్పంచ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి, మళ్ళీ 17వ తారీఖు నాడు కూడా జరగబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, లిక్కర్ కానీ డబ్బుల ప్రలోభాలకు లొంగకుండా, ఈ కుట్రలకు కుతంత్రాలకు కూడా మంచి అభ్యర్థులు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పర్లేదు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, మంచి అభ్యర్థులకు అంకిత భావంతో పనిచేసే అభ్యర్థులకే ఓటేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 15 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని కబలించి దోపిడీ చేసి పీల్చి పిప్పి చేసిన దొంగలు ఎవరైతున్నారో వాళ్ళకు దయచేసి ఓటేయకండి అని మాత్రం చెప్పాలి. ఎంతమంది అభ్యర్థులను పెట్టినరు, ఎంతమంది గెలుస్తారు అనుకుంటున్నారు? చాలామంది అభ్యర్థులను పెట్టినా, నాకు లెక్క దాదాపు 80 దాకా అభ్యర్థులను పెట్టినాం. ఎంతమంది గెలుస్తారు అనేది రేపు తెలుస్తుంది. ఇది పరిస్థితి. చదువుకున్న వారికి ప్రోత్సహించండి, ప్రశ్నించే వారికి ఓటేయండి. ధనబలం వర్సెస్ జనబలానికి ఇప్పుడు పోటీ నడుస్తుంది. ప్రవీణ్ కుమార్ గిరిజన గ్రామాలను తడుతున్నాడు, ఆదివాసీ గ్రామాల్లో నేరుగా సమస్యలు తెలుసుకున్నాడు. ఈ ప్రాంత ప్రజలు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా, కానీ నన్ను ఇక్కడ నుంచి ఎవరు పంపరు, నేను ఇక్కడ లోకల్, నా ఇంటి నెంబర్ ఏందో గతంలోనే ఆర్టీవీకి చెప్పిన, నేను ఎట్టి పరిస్థితిలో ఇక్కడే ఉంటా, ఈ ప్రాంత ప్రజలతోటే మమేకమవుతానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ మరికొన్ని విషయాలు చెప్పారు. ఈ ప్రాంతాన్ని దోచుకోవడానికి కొంతమంది రాజకీయ నాయకులు కుట్ర పన్నుతున్నారు. అప్రమత్తంగా ఓటర్లు ఉండాలి. స్థానిక ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థి డిసైడ్మెంట్ అంశంలో జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకవేళ మా అభ్యర్థులు గెలిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధుల నుండి రాష్ట్రం నుంచి వచ్చే నిధుల వరకు అవగాహన కల్పిస్తాం. సర్పంచ్ అయిన తర్వాత అన్ని ఏర్పాట్లు వారికి సంబంధించిన హక్కుల అంశంలో ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, లేదంటే ఉద్యమం చేసి మరి ప్రజల సమస్యను తీర్చే విధంగా చూస్తారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.